అమెరికాలో మొదలైన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి బ్రిటన్ ప్రభుత్వ పునాదులని షేక్ చేస్తోంది. లైంగిక నేరాల నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్ బతికున్నప్పటికంటే చనిపోయాక విడుదలవుతున్న ది ఎప్స్టీన్ ఫైల్స్ ఫేజ్ 1 పత్రాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ కుంభకోణం సెగతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలే అయినప్పటికీ అప్పుడే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. 30 లక్షల పేజీల నిడివి ఉన్న ఈ వివాదాస్పద పత్రాల్లో సంపన్నులు, రాయబారులు, అగ్రనేతలు మరియు రాజ కుటుంబీకుల చీకటి ఒప్పందాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడం విస్మయం కలిగిస్తోంది. ముఖ్యంగా మైనర్ బాలికలను అక్రమంగా సరఫరా చేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎప్స్టీన్ తో సన్నిహిత సంబంధాలున్న పీటర్ మాండెల్సన్ ను అమెరికాలో బ్రిటన్ రాయబారిగా నియమించడమే స్టార్మర్ కొంపముంచింది. ఈ నిర్ణయం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసింది. గత వారమే స్టార్మర్ ఈ నియామకంపై క్షమాపణలు చెప్పినప్పటికీ విపక్ష కన్జర్వేటివ్ పార్టీతో పాటు లేబర్ పార్టీలోని ఒక వర్గం ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అసలు ఎప్స్టీన్ తో మాండెల్సన్ కు ఉన్న సంబంధాల గురించి తెలిసి స్టార్మర్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. 15 ఏళ్ల క్రితమే సున్నితమైన ప్రభుత్వ సమాచారాన్ని మాండెల్సన్ ఎప్స్టీన్ కు చేరవేసినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై పోలీస్ దర్యాప్తు కూడా ముమ్మరమైంది. ఒకవేళ ఇవి నిరూపితమైతే మాండెల్సన్ కు జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలు బ్రిటన్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా అనిశ్చితిని సృష్టించాయి. స్టార్మర్ తన నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి ఈ వారం జరగబోయే పార్లమెంటరీ లేబర్ పార్టీ సమావేశంలో అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాజకీయ సునామీ బ్రిటన్ లో కేవలం వ్యక్తులనే కాదు వ్యవస్థలనే మార్చేలా కనిపిస్తోంది. ఎప్స్టీన్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి స్టార్మర్ ప్రభుత్వంలో కీలక వ్యక్తులు ఒక్కొక్కరుగా వైదొలుగుతూ ఉన్నారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడైన చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గన్ మెక్సిన్వి ఆదివారం తన పదవికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన మెక్స్వీని మాండెల్సన్ నియామకంలో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయానికి బాధ్యత వహిస్తూ తప్పుకున్నారు. దీనికి తోడు కమ్యూనికేషన్స్ విభాగ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ అలాన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. కేవలం 5 నెలల కాలంలోనే ఇద్దరు కీలక అధికారులు వైదొలగడం స్టార్మర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. విపక్ష నేత కెమీ బడెనోక్ విమర్శిస్తున్నట్లుగా స్టార్మర్ ఒకదాని వెంట మరొక తప్పుడు నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నారు. ఆర్థిక వృద్ధిని పెంచుతామని, ప్రజా సేవలను దిద్దుబాటు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన స్టార్మర్ ఇప్పుడు సొంత క్యాబినెట్ ను కాపాడుకోవడానికి శ్రమించాల్సి వస్తోంది. ముఖ్యంగా స్కాట్లాండ్ లేబర్ పార్టీ నేత అనెస్ సార్వర్ వంటి వారు బహిరంగంగానే స్టార్మర్ రాజీనామాను డిమాండ్ చేస్తుండటంతో ప్రధానికి పదవిగండం పొంచి ఉందనేది స్పష్టమవుతోంది. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు స్టార్మర్ ప్రస్తుతం తన ఎంపీలతో రహస్యంగా సమావేశమవుతూ మద్దతు కోరుతున్నారు. మెక్స్వీని రాజీనామా వల్ల ప్రధానికి కొంత సమయం లభించవచ్చని, పార్టీలో కొత్త రక్తానికి అవకాశం దొరుకుతుందని సీనియర్ చట్టసభ సభ్యులు ఎమిలీ థార్నీ బెర్రీ వంటి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటికే పారిస్ లో మాజీ మంత్రి జాక్ లాంగ్, నార్వే రాయబారి మోనా జూల్స్ వంటి వారు ఎప్స్టీన్ సంబంధాల నేపథ్యంలో తమ పదవులను కూడా కోల్పోయారు. ఈ అంతర్జాతీయ ప్రకంపనలో బ్రిటన్ ప్రధాని పీఠాన్ని కూడా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. పాలనతో తడబాటు, యూటర్న్లు, తప్పుడు నియామకాల వల్ల స్టార్మర్ చరిష్మా వేగంగా తగ్గిపోతోంది. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం ప్రధాని రాజీనామా చేస్తే మళ్లీ ఎన్నికలు అవసరం లేదు కాబట్టి పార్టీలోని ఎంపీలు తమ కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియకు అప్పుడే సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇక బ్రిటన్ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న అత్యంత శక్తివంతమైన పేరు షబానా మహ్మద్. కియర్ స్టార్మర్ ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టే రేసులో ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న షబానా ఒకవేళ ప్రధాని అయితే ఆ ఘనత సాధించిన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టిస్తారు. 45 ఏళ్ల షబానా ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకమైనది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని మీర్పూర్ మూలాలున్న ఈమె తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే బ్రిటన్ కు వలస వచ్చారు. బర్మింగ్హామ్ లో పుట్టి పెరిగిన షబానా ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయపట్టా అందుకున్నారు. 2010లో బ్రిటన్ లో తొలిసారి ఎంపీలుగా గెలిచిన ముస్లిం మహిళల్లో ఈమె కూడా ఒకరు. లేబర్ పార్టీలో మంచి వక్తగా పేరున్న షబానా ప్రస్తుత సంక్షోభ సమయంలో కూడా ప్రధాని స్టార్మర్ కు తన పూర్తి మద్దతును ప్రకటించడం విశేషం. ఆమె చేసిన తాజా ట్వీట్ లో బ్రిటిష్ ప్రజలు 5 ఏళ్ల పాలన కోసం అధికారాన్ని అప్పగించారని, ప్రధాని నాయకత్వంలో దేశాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని అన్నారు. కానీ లోపల లేబర్ పార్టీలోని ఒక వర్గం ఆమెను స్టార్మర్ కు సరైన వారసురాలుగా చూస్తోంది.
ఆమెతో పాటు ఆరోగ్య మంత్రి వెస్ స్ట్రీటింగ్, మాజీ ఉప ప్రధాని ఎంజేలా రేనర్ కూడా రేసులో ఉన్నప్పటికీ షబానాకు ఉన్న క్లీన్ ఇమేజ్, ఆమె న్యాయ కోవిధత్వం ఆమెకు ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. గతంలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానిగా పనిచేసి చరిత్ర సృష్టించినట్టే ఇప్పుడు షబానా మహ్మద్ కూడా ఆ స్థానాన్ని అధిరోహిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. బ్రిటన్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న ప్రతిసారి కొత్త నాయకత్వం తెరపైకి రావడం ఆనవాయితీగా మారింది. 2019 నుండి ఇప్పటి వరకు ముగ్గురు ప్రధానులు మారారు. ఇప్పుడు నాలుగో వ్యక్తిగా షబానా పేరు ఖరారైతే అది బ్రిటన్ ప్రజాస్వామ్యంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఎప్స్టీన్ కుంభకోణం కేవలం రాజకీయ వర్గాలనే కాదు, బ్రిటన్ రాజ కుటుంబ గౌరవాన్ని కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా వెల్లడైన ఎప్స్టీన్ ఫైల్స్ పై బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, మహారాణి కేట్ మిడిల్టన్ తొలిసారిగా స్పందించారు. ఈ కుంభకోణంలో మైనర్ బాధితులు పడుతున్న వేదన తమను ఎంతగానో కలచివేసిందని వారు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా 30 లక్షల పేజీల డాక్యుమెంట్లలో బయటపడుతున్న చీకటి నిజాలు విస్మయం కలిగిస్తున్నాయని, అమాయక టీనేజర్ల పోరాటానికి తమ సంఘీభావం ఉంటుందని వారు ప్రకటించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ పేరును వారు ఎక్కడా ప్రస్తావించలేదు. ఎప్స్టీన్ కు చెందిన ప్రైవేట్ ద్వీపాలకు ఆండ్రూ పలుమార్లు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ రాజకుటుంబం ఆ అంశంపై మౌనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఈ ఫైల్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీల పేర్లు కూడా బయటపడుతున్నాయి. మైఖేల్ జాక్సన్, మైక్ జాగర్ నుండి డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యుల వరకు అందరి పేర్లు కాంటాక్ట్ లిస్ట్ లో ఉండడం సంచలనం కలిగిస్తోంది. ఇక జెఫ్రీ ఎప్స్టీన్ కేవలం ఒక పెట్టుబడిదారుడు మాత్రమే కాదు, ప్రపంచ అగ్రనేతల బలహీనతలను పెట్టుబడిగా మార్చుకున్న ఒక నేరగాడు అని ఈ ఫైల్స్ రుజువు చేస్తున్నాయి. పేద బాలికలకు డబ్బు ఆశ చూపి వారిని లైంగిక బానిసలుగా మార్చుకున్న ఈ దారుణం 2 దశాబ్దాల పాటు సాగడం నాగరిక సమాజానికి సిగ్గుచేటు. 2019లో ఎప్స్టీన్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న అతడి పాపాలు మాత్రం ఇప్పటికీ ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. బ్రిటన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తుంటే కియర్ స్టార్మర్ ప్రభుత్వం ఈ గండం నుండి బయటపడడం అంత సులభంగా కనిపించడం లేదు. ఒకవైపు రాజు కుటుంబం ఆందోళన, మరోవైపు సొంత పార్టీలు తిరుగుబాటు, ఇంకోవైపు అంతర్జాతీయ స్థాయి విచారణలు వెరసి బ్రిటన్ మళ్ళీ ఒక భారీ రాజకీయ మార్పుకు సిద్ధమవుతోంది.